ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. స్వయంగా రాష్ట్ర మంత్రి ఇలాకాలో జనసేన వీరమహిళ పెట్రోల్ బాటిల్తో వీరంగం సృష్టించింది. తనకు కేటాయించిన తృప్తి క్యాంటీన్ నిర్వహణకు అనుమతులు మంజూరు చేసిన మున్సిపల్ అధికారులే క్యాంటీన్ నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయంటూ చర్యలు చేపట్టడం నేడు తెనాలి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, రాష్ట్ర ప్రగతి సాధించే దిశగా మెప్మా మహిళల స్వావలంబనను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి సర్కార్ తృప్తి క్యాంటీన్ల నిర్వహణకు DWCRA ద్వారా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రధాన కూడళ్లు వద్ద తృప్తి కంటైనర్ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను DWCRA చేపట్టింది. తక్కువ ఖర్చుతో భోజనం, టిఫిన్లతో పాటు బిర్యానీలను అందించడం ద్వారా మహిళా స్వావలంబనను ప్రోత్సహించడం, రద్దీ ప్రాంతాల్లో ఆర్థిక అవకాశాలు మెరుగుపరచడం ద్వారా వారికి సాధికారత లక్ష్యం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 750 క్యాంటీన్లకు ప్రభుత్వం అనుమతులిచ్చినట్లు ప్రాథమిక సమాచారం. తెనాలి పట్టణాభివృద్ధిలో భాగంగా స్థానిక పాత రత్న టాకీస్ వద్ద తృప్తి క్యాంటీన్ నిర్వహణకు మున్సిపల్ అధికారులు మెప్మా విభాగంలో జనసేన వీరమహిళకు అనుమతులు మంజూరు చేశారు. స్వయంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సహకారంతో తెనాలి 3వ వార్డుకు చెందిన ఓ వీరమహిళ క్యాంటీన్ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. అంతకుముందు క్యాంటీన్ స్థానంలో ఉన్న సత్రాన్ని తొలగించి కంటైనర్ ఏర్పాటు చేయడంపై స్థానిక కౌన్సిలర్ ఈ మధ్యన జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో చర్చ లేవలెత్తిన విషయం అధికారుల్లో గుబులు పుట్టించింది. సబ్సిడీ ప్రాతిపదికన లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న క్యాంటీన్ పరిసరాలు కస్టమర్లకు నీడను కల్పించాలన్న నిబంధనతో చుట్టూ వారికి నీడ కల్పించే ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా ఏర్పాట్లు పూర్తయ్యి ప్రారంభానికి నోచుకున్న దశలో క్యాంటీన్ నిర్వహణకు మున్సిపల్ అధికారులతో పాటు తమ నాయకుడు సుముఖత వ్యక్తం చేయడంపై బాధిత మహిళ బుధవారం తనపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం తెనాలిలో చర్చనీయాంశంగా మారింది. సదరు మహిళ గొడవ జరిగే సమయంలో నా చావుకి మీరే కారణం అంటూ మెసేజ్ కూడా చేసిందని విశ్వసనీయ సమాచారం. జరిగిన విషయాన్ని సద్దుమణిగించేందుకు స్వయంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.